పాలిటిక్స్ లో ప్రత్యేకంగా విజయవాడ పాలిటిక్స్ కు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బెజవాడ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో వంగవీటి కుటుంబం ఒకటి. నగర రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా చెరగని ముద్ర వేసిన ఈ కుటుంబం నుంచి మరో కీలక పరిణామం తెరపైకొచ్చింది. విజయవాడ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు వంగవీటి కుటుంబ వారసులు సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వంగవీటి రంగా రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. బెజవాడ మేయర్ పీఠంపై రంగా కూతురు ఆశా కిరణ్ దృష్టి పెట్టడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. వంగవీటి అభిమానులు, అనుచరులు కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రంగా వారసత్వాన్ని విజయవాడ కార్పొరేషన్లో మళ్లీ నిలబెట్టాలని భావిస్తున్నారు. విజయవాడ నగరంతో వంగవీటి కుటుంబానికి ఉన్న అనుబంధం సామాన్యమైంది కాదు. గతంలో రంగా సాధించిన ప్రజాదరణ, ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచి ఉన్నాయి. ఇదే ఇమేజ్ ను, అభిమానాన్ని పునాదిగా చేసుకుని మేయర్ రేసులోకి దిగాలని వారసులు భావిస్తున్నారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలలో రంగా పేరుకున్న ఆదరణ తమకు కలిసొస్తుందని నమ్ముతున్నారు. అయితే ఈ రేసులో గెలుపొందడం అంత సులువేమీ కాదు. ప్రస్తుత విజయవాడ రాజకీయం చాలా వేగంగా మారిపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు విజయవాడ కార్పొరేషన్ పై పట్టు సాధించేందుకు ఇప్పటికే బలమైన వ్యూహాలు రచిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నుంచి రెండోసారి 2024 ఎన్నికల్లో గెలిచిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడి రాజకీయ ఎంట్రీకి విజయవాడ మేయర్ పీఠం సరైందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ఆయన అధినాయకత్వంతో ఇప్పటికే మాట్లాడినట్టు టాక్. ఈ మధ్య తండ్రికి మద్దతుగా బోండా కుమారుడు మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతల మీద విమర్శలు గుప్పించాడు. దాన్ని బట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా హింట్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో వంగవీటి వారసురాలు మేయర్ బరిలో నిలవడం వల్ల సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామం ఏ పార్టీకి ప్రయోజనం కలిగిస్తుంది, ఏ పార్టీకి నష్టం కలిగిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వంగవీటి కుటుంబం ఏ పార్టీ తరపున రేసులోకి వస్తుంది లేదా స్వతంత్రంగా ముందుకు వెళ్తుందా అనే అంశంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సింది. అయినప్పటికీ మేయర్ స్థానం కోసం వాళ్ల పేరు వినిపించడమే విజయవాడ రాజకీయంలో ఒక కొత్త వేడిని రాజేసింది. రంగా అభిమానులు మాత్రం తమ నాయకుడి వారసత్వం, నగర పాలనలో భాగస్వామ్యం కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. మొత్తానికి విజయవాడ మేయర్ పీఠంపై వంగవీటి వారసుల దృష్టి పడడంతో రాబోయే రోజుల్లో బెజవాడ రాజకీయం మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.